నిత్యానంద్ తన శిష్యులతో కలిసి దక్షిణ అమెరికాలోని బొలివియాలో 4,80,000 హెక్టార్ల భూమిని ఆక్రమించారు. ఈ సమాచారం అందిన వెంటనే భారతదేశం నుండి బొలివియా వరకు ప్రభుత్వాలు కార్యాచరణలోకి దిగాయి. నిత్యానంద్తో పాటు అతని శిష్యులు మొదట బొలివియాలోని గిరిజనుల భూమిని మోసపూరితంగా కొనుగోలు చేశారు. భూమిని కొనుగోలు చేసిన తర్వాత నిత్యానంద్ దానిని కైలాస విస్తరణగా ప్రకటించడానికి ప్రయత్నించాడు. కానీ అంతకు ముందే భూమి కొనుగోలు వార్త మీడియాకు లీక్ అయింది. నిత్యానంద్ ఆయన శిష్యులు కలిసి బొలివియాలోని 4,80,000 ఎకరాల ప్రభుత్వ భూమిని తమ పేర్లపైకి మార్చుకున్నారని ఆరోపించారు. ఈ భూమిని 1000 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించుకున్నారు. భూమికి లీజు మొత్తం సంవత్సరానికి 8,96,000, నెలవారీ మొత్తం 74,667, రోజువారీ మొత్తం 2,455గా ప్రతిపాదించారు. ఈ మేరకు బొలివియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ బొలివియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ అని పిలువబడే దేశంతో దౌత్య సంబంధాలను కొనసాగించడం లేదని, ఎందుకంటే అంతర్జాతీయ సమాజంలో మరే ఇతర దేశం కూడా వారిని ఒక దేశంగా గుర్తించలేదని పేర్కొంది. అంతర్జాతీయ కథనాల ప్రకారం కైలాస ప్రతినిధులు భూమిని స్వాధీనం చేసుకోవడానికి బొలివియాలో చాలా నెలలుగా ఉన్నారు. ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి స్థానిక నాయకులు సహాయం తీసుకున్నారు. ఒప్పందం ఖరారైన తర్వాత నిత్యానంద బృందం ప్రజల నుండి ఒప్పందంపై సంతకం చేయించుకుంది. అయితే ఈ వార్త వెంటనే స్థానిక మీడియాకు లీక్ అయింది. మీడియాలో వార్తలు వచ్చిన తరువాత నిత్యానంద్ అతని శిష్యులు స్థానిక జర్నలిస్టులను బెదిరించారని, అయితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగినప్పుడు నిత్యానంద్ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసిందని చెబుతున్నారు.